హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ పలావ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బఠానీ, పచ్చి బఠానీ పెట్టుకున్నానండి. ఇదిగోండి రైస్ కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. చూడండి, నెయ్యి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అంటే వెజిటేబుల్స్ అన్నీ వేపాలి కదా. తర్వాత పలావ్ సామాన్లు అన్నీ వేసుకున్నానండి. ఆకు, జాజికాయ, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగి, చెక్క అవన్నీ వేసుకున్నానండి. అవన్నీ కొంచెం చూడండి, అవన్నీ కొంచెం రోస్ట్ అయ్యాక జీడిపప్పు వేసుకున్నాను. వెజ్ పలావ్ చాలా ఇష్టంగా తింటారండి అందరూని, అందుకే మీకు చూపిస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ అందులో వేసేసుకోండి. ఎన్వితో కాకుండా వెజ్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లో మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత బఠానీ నానబెట్టుకున్నాం కదండి, పచ్చి బఠానీ, అవి కూడా వేసేసుకోండి. అవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇదిగోండి అలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా కొంచెంసేపు మగ్గనివ్వండి. చూడండి అలా. ఇది పెద్ద టైం కూడా పట్టదండి, ఈజీగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా మార్నింగే ప్రిపేర్ చేసి మనం పెట్టేయచ్చు. చూడండి, ఇలా కలిపి పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. దీన్ని వెజ్ కర్రీతో కూడా తినచ్చు. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే దాని స్మెల్ సూపర్ ఉంటుందండి. అది కూడా కొంచెం అలా కలిపి పెట్టుకోండి. గరిటతో అలా తిప్పుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అందులో వేపుకోండి. కొంచెం నేను కూర మసాలా వేసానండి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కూర మసాలా అంటే నేను గరం మసాలా నూరుకుంటారు కదండి, అదే నేను పేస్ట్లా చేసుకుంటాను. అదండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, వెజిటేబుల్స్ పట్టుకుంటుందని. చూడండి, ఒకసారి కలుపుకోండి. అదండి, ఇందులో కూడా నేను కసూరి మేతి కొంచెం చల్లుకున్నానండి, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకుంటుంటే. అందుకని ఈ వెజ్ పలావ్లో కూడా వేసుకున్నాను కొంచెం. చూడండి, అది కూడా కొంచెం కలిపి పెట్టుకోండి. అదిగోండి అలా. తర్వాత 1 కప్పుతో నేను పెరుగు వేసుకున్నాను. చూడండి, కొంచెం పెరుగు వేసుకొని అది కూడా కలిపి పెట్టుకున్నాను. పెరుగు ఎందుకు వేసుకుంటామంటే రైస్ స్మూత్నెస్ కోసం అండి, పొడి పొడిలాడుతూ వస్తుంది, దానికోసం. మూత పెట్టుకొని కొంచెం 5 మినిట్స్ మగ్గనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. అదిగో చూడండి, మనం
ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదండి, అదిగోండి ఆ చిన్న గిన్నెతో మేము రైస్ తీసుకున్నాం, దాంతో 2 గిన్నెలు వాటర్ పోసుకున్నాము. అదిగోండి అలా పోసుకొని ఒక్కసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. అది నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఎసర ఆ మరుగుతున్నప్పుడే మనం బియ్యం నానగడి పెట్టుకుంటాం కదండి, ఆ బియ్యం అంతటిని అందులో వేసేసుకోండి. చూడండి మొత్తం బియ్యం అంతా అందులోకి వేసేసుకోండి. ఒక్కసారి గరిటతో అలా కలిపి పెట్టుకోండి. వేసుకున్న తర్వాత అంటే ముద్దలాగా అయిపోకుండా చాలా పొడిగా వస్తుందండి. అలా తర్వాత మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మంట హైలో కాదు, స్లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అదిగో తీసి చూసామండి, చూడండి ఇంకా కొంచెం ఉడకాలి. 70% అయిపోయింది, ఇంకో 30% ఉడకాలి, అంతే అండి. అదిగోండి అయిపోయింది వెజ్ పులావ్. టేస్టీగా ఉంటుంది ఇది. వెజ్ కర్రీ ఆలు కర్రీతో అయినా పన్నీర్ కర్రీతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. వెజ్ పులావే కదా, చికెన్ కర్రీతో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మేము పన్నీర్ కర్రీతో టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.